600 కోట్లు ఏడ పట్టుకపోయిందో వాడు తెలియదు కానీ 25 కోట్లతోటి మొత్తం మైండ్ బ్లోయింగ్ చూపించేసి ఇచ్చి పడేసాడన్న అసలు లాస్ట్ హాఫ్ అవర్ ప్రసాద్ వర్మ టేకే బో తోపు ఇచ్చి పడేసాడు. లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అవర్ వేరే వేరే లెవెల్ తోపలితే ఆది పోర్చి ఇట్లా తీస్తే బాగుంటుండే అన్న. థియేటర్లని దేవాలయాలు చేసేసింది భయ. బ్రో లాస్ట్ విఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అసలు ఈ హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది లాస్ట్ 10 minutes లో హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది బ్రో. మైండ్ బ్లోయింగ్. అసలు ఏడికి వెళ్ళి రాలి 700 కోట్లు 700 కోట్లు సూపర్ 700 కోట్లు ఆలిపోయి 700 కోట్లు ఏడు పెట్టింది బ్రో. 70 కోట్లు సూపర్ 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 మామూలుగా లేదు బ్రో. 70 కోట్లు లేడు 700 కోట్లు లేడు మొత్తం కుడిపోయింది బ్రో. అసలు వేరే లెవెల్. జై హనుమాన్. బాగుంది భయ సినిమా. ఓ బ్రో ఎక్కడ బాగుంది బ్రో. జై శ్రీరామ్ సూపర్ సూపర్ హిట్. ఓం రామ్ కి షో షూట్ ఓం రామ్ కి బ్లాక్ బస్టర్ 100 days. జై శ్రీరామ్. ఇంకా సినిమా సూపర్ అన్న. ఇండియన్ మార్వల్ స్టార్టెడ్. పాన్ ఇండియా సూపర్ సూపర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇచ్చి పడేస్తాం వాటోలా. క్లైమాక్స్ మాత్రం పీక్స్ భయ. 1000 crores పక్కా భయ. చాలా బాగుంది. బెస్ట్ మూవీ. సంక్రాంతి విన్నారన్న. సూపర్ ఎక్స్ట్రాడినరీ సూపర్. జై శ్రీరామ్ మ్యాన్ కిల్డ్ ఇట్ అభి తక్ గూస్ బంప్. జై శ్రీరామ్. మైండ్ బ్లోయింగ్ బ్రదర్. జై శ్రీరామ్. గుంటూరు కారం లాగే ఉంది, ఘాటుగా ఉంది. నిజంగానే బాగుందన్న. మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. నచ్చలేదు సార్ నాకు. ఏం లేదు సినిమా ఖాళీ కుర్చీ మడత పడ్డది అంతే. అదే కుర్చీ మడత పడ్డది సినిమా ఏం లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు భయ్య. సినిమా బాగలేదు. ఏం లేదు ఒక్క కుర్చీ మడత పట్టడే మంచిగా ఉంది. సినిమా అంటారా అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్న. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న. ఏం స్టోరీ ఉందన్న? నిజం చెప్తున్నా బ్రో. మసాలా బిర్యానీ హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి కడుపు నిండా తినొచ్చు. క్రేజీగా ఫంకి అంతే. సినిమా అబోవ్ యావరేజ్ అని చెప్తాను. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనకపోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి అబోవ్ 1 time వాచ్, కొంతమందికి 1 time వాచ్. ఎలాగా? ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపిస్తుందండి బేసిక్గా. అంటే ఏంటంటే సినిమా ఒకటి థిన్ ప్లాడే అనుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. లాస్ట్ 45 minutesకి కొన్ని ఎమోషన్స్ గుచ్చుకుంటాయి. ఒక కంటిన్యూస్గా ఫ్రేమ్స్లో ఒక 2-3 ట్విస్ట్లు అట్లా రివీల్ అవ్వడం వల్ల బాగుంటుంది. లాస్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరేషన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్లో ఒక ఫైట్లో త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ చేయలేదు. అందులో చాలా డెవలప్ అయ్యారు త్రివిక్రమ్ గారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ డైలాగ్స్ పరంగా నచ్చలేదు సార్ నాకు. నచ్చలేదు. ఏం సార్ ఫైట్స్? ఎంత డైరెక్టర్ సైకో అయితే, సినిమాలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా అన్న? శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. వెరీ వెరీ వైలెంట్. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు. ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తాం అన్న. ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమాను. ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు.
అదిరిపోయింది అన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. వెంకటేష్ ఎలా కనిపించాడు? కొత్త కోణం భయపెట్టాడు బాగా. అంటే మనం చూడలేదు ఇప్పుడు ఈ వెంకటేష్ ఈ కోణంలో. ఇది 2024లో బెస్ట్ ఎవర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కే వెళ్ళిపోతుంది. తర్వాత సైంధవ్కి వస్తారు. ఘర్షణ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైంధవ్లో. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు. ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. ఈసారి హనుమానే విన్నారు. సినిమా అయితే కొద్దిగా డైలాగ్స్ ఆ నవదీప్ ఉన్నాడు కదా ఆయన ఒక్కటే కొద్దిగా బాగా యాక్టింగ్ అనిపించింది. మిగతాదంతా అంత రొటీన్ అనిపించింది. స్టోరీ అయితే అంత హెవీగా అయితే లేదన్న. మామనే కోసం వచ్చినాను, ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుండే. యాక్షన్ సీన్స్ అయితే కొద్దిగా బాగుండేవి అన్న ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా అంత రొటీన్ అనిపించి ఎందుకు ఇట్లా తీసినా కామెడీ పరంగానే నవ్విస్తాడు అనుకున్నా వెంకీ మామ. కానీ ఇలా ఇది ఇంకా సంక్రాంతికి అయితే హనుమానే విన్నారన్న. ఇదైతే ఎక్కడ చూసుకోగానే అంతగా అనిపించలేదు. నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. హనుమాన్ తర్వాత నా స్వామి రంగా బిర్యానీ వండి పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు అంతే. ఈ పండగకి సంక్రాంతి పండగకి నా స్వామి రంగా మాస్ జాతర. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రయ్య. సెకండ్ హాఫ్ కొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది సినిమా. బ్రో మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా. మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా. మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున. సెకండ్ షో కాడు భయ్య, క్లైమాక్స్ కూడా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్య, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవడైనా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే వాడికి ఉంటుందిరా నా స్వామి రంగా. సూపర్ హిట్ రాసుకో చెప్తా. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అనమాట, మామూలుగా లేదు. అదంతా కాదు కానీ ఇవన్నీ ఓవర్ యాక్షన్ వద్దులే కానీ సినిమా బాగా నచ్చిందంటే ఫ్రెండ్షిప్ గురించి, ఫ్యామిలీ గురించి, లవ్ గురించి 3 చెప్పాడు. బాగుంది సినిమా. అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. దట్స్ అ ఫన్ రైడ్ దట్ సోగ్గాడు వాస్. అండ్ ఈ టైంలో ఈ మూవీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ప్రాబబ్లీ 4-5 years ఎర్లియర్ వచ్చుంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారినప్పుడు వచ్చుంటే బెటర్గా ఉండేదేమో. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా తీశారు. అదేనండి సంక్రాంతి పండగకి 2024కి మనం యాక్చువల్గా 4 మూవీస్ చూసాను కాబట్టి చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నా పర్సెప్షన్ నేను తెలియపరుస్తున్నా. హనుమాన్ చూశాను, గుంటూరు కారం చూశాను, సైంధవ్ చూశాను, అలాగే నా సామిరంగా చూశాను. అఖండ భారతదేశంలో మాత్రం గంటాపదంగా చెప్పేటువంటి ఏకైక చలనచిత్రం హనుమాన్, అందులో సందేహం లేదు. కంబ్యాక్ అంటే ఓకే, ఫెస్టివల్ మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి కదా, కంపేర్ చేసి వచ్చాయి. కంపారిజన్ కాదు, ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. బంగారు రాజు అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్ అండి. అల్లరి నరేష్ అంత సెంటిమెంట్ బాగుంది. ఇంకా కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునండి, అవును. బాగుందండి, ముగ్గురు బాగా చేశారు, హీరోయిన్స్ బాగా చేశారు. ఓకే, బాగుంది. సంక్రాంతికి ఎలా ఉందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కిడ్స్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హార్టీ కంగ్రాచులేషన్స్ నాగార్జున సార్. అండ్ సినిమా బాగుంది, అందరు తప్పకుండా చూడండి అండి. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగు, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో అసలు నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది, ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు. అసలు నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు.